స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 52వ సర్గ. మరునాడు తెల్లవారింది. రాముడు లక్ష్మణుణ్ణి చూచి ఇలా అన్నాడు: లక్ష్మణ, మనము గంగానదిని దాటి ఆవలిగొడ్డుకు చేరుకోవాలి. గుహునితో చెప్పి గంగానదిని దాటుటకు ఒక నావను సిద్ధం చేయమని చెప్పు అని అన్నాడు. లక్ష్మణుడు వెంటనే గుహుణ్ణి పిలిచి ఒక నావ సిద్ధము చేయమని చెప్పాడు. వెంటనే గుహుడు రామలక్ష్మణులు గంగానది దాటుటకు ఒక నావను సిద్ధం చేశాడు. అప్పుడు రాముడు గుహునితో ఇలా అన్నాడు: మిత్రమా, నన్ను నావను ఎక్కించుము అని అన్నాడు. గుహుడు రామలక్ష్మణులను సీతను నావ ఉన్న ప్రదేశమునకు తీసుకుని వెళుతున్నాడు. అప్పుడు సుమంత్రుడు రాముని చూచి ఇలా అన్నాడు: రామా, మీరు గంగానదిని దాటి ఆవలగొడ్డుకు వెళుతున్నారు. నేనేమి చేయాలి, సెలవివ్వండి అని అడిగాడు. రాముడు సుమంత్రుని వీపు మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరి, సుమంత్ర, నీవు అయోధ్యకు తిరిగిపోమ్ము. మా తండ్రి దశరథుణ్ణి జాగ్రత్తగా చూచుకోమ్ము. నీవు చేసిన సాయమునకు కృతజ్ఞుణ్ణు. ఇంక నేను కాలినడకన అరణ్యముల్లోకి వెళ్ళదను. నీవు అయోధ్యకు వెళ్ళుము అని అన్నాడు రాముడు. అప్పుడు సుమంత్రుడు రాముని చూచి ఇలా అన్నాడు: రామ, అయోధ్యకు రాజువై ఉండి కూడా నీవు సామాన్యుని వలె అడవులలో తిరుగుతున్నావు. తండ్రి ఆజ్ఞ ప్రకారము ఇటువంటి పని నీవు మాత్రమే చేయగల సమర్థుడవు. కానీ నీకు వచ్చిన కష్టము సామాన్యమైనది కాదు. జీవితంలో ఇలాంటి కష్టములు కూడా సంభవిస్తుంటే ఇంకా వేదాధ్యయనం చేసి గాని మంచి ప్రవర్తన కలిగి ఉండి గాని ప్రయోజనమేమి? రామ, నీవు చేసిన వనవాసము వృధా పోదు. ఈ వనవాసమునకు ప్రతిఫలముగా నీకు సద్గతులు లభిస్తాయి. కానీ మేమే దురదృష్టవంతులము. నిన్ను అడవుల పాలు చేసి ఆ కైక చేతి కింద బ్రతకవలసిన దౌర్భాగ్యము పట్టింది. ఏం చేస్తాము అని రాముని చూచి ఏడ్చాడు సుమంత్రుడు. రాముడు సుమంత్రుని చూచి ఇలా అన్నాడు: సుమంత్ర, అన్నీ తెలిసినవాడు, నీవే ఇలా దుఃఖిస్తే ఎలాగా? మా ఇక్ష్వాకు వంశమునకు, ముఖ్యంగా మా తండ్రి గారికి నీవు ఆప్తుడవు. కాబట్టి నీవు మా తండ్రి గారి మంచి చెడ్డలు చూడాలి కదా. ఆ కైకను సంతోషపెట్టడానికి మా తండ్రి గారు ఏమి చెప్పినా ఆయన మనస్సు బాధపడకుండా నీవు ఆ పనులన్నీ చేయాలి కదా. ప్రస్తుతము దశరథుడు అయోధ్యకు రాజు. ఆయన మాట పాలించడం మన అందరి కర్తవ్యము. దశరథ మహారాజు అనుచితమైన పనులు చెప్పినా అవి చేయడం మన కర్తవ్యము. కాబట్టి నీవు అయోధ్యకు పోయి దశరథ మహారాజుకు నేను నమస్కరించినట్టుగా చెప్పి ఇంకా నా మాటలుగా ఇలా చెప్పు: తండ్రి గారు, నేను గాని లక్ష్మణుడు గాని సీత గాని మేము అడవులలో నివసించవలసి వచ్చినదే అని ఏమాత్రమూ బాధపడటం లేదు. అరణ్యవాసము 14 సంవత్సరములు పూర్తి చేసుకొని మేము అయోధ్యకు తిరిగి వస్తాము. అప్పుడు మేమందరము మీ కళ్ళ ఎదుటే ఉంటాము అని నా మాటగా మా తండ్రి గారికి చెప్పు. అలాగే మా తల్లి కౌసల్యను, కైకను, ఇతర తల్లుల యోగక్షేమములను అడిగినట్టు చెప్పు. నేను, సీత, లక్ష్మణుడు మా తల్లి కౌసల్యకు పాదాభివందనం చేశామని చెప్పు. మా తండ్రి గారికి మేమందరము పాదాభివందనం చేశామని చెప్పు. వీలైనంత త్వరగా మా తమ్ముడు భరతుణ్ణి తీసుకుని వచ్చి అయోధ్యకు రాజుగా అభిషేకం చెయ్యమని నా మాటగా మా తండ్రి గారికి చెప్పు. రాజ్యాభిషిక్తుడైన తరువాత భరతునితో ఈ విధంగా నా మాటగా చెప్పు: భరత, నీ తల్లి కైక ఎలాగో నా తల్లి కౌసల్య, లక్ష్మణుని తల్లి సుమిత్ర కూడా అలాగే. మన తండ్రి గారి కోరికను అనుసరించి నీవు అయోధ్యకు పట్టాభిషిక్తుడివై ఇహపరములలో సుఖములు అనుభవించు. ఈ విధంగా భరతునికి చెప్పు. సుమంత్ర, ఇంక నీవు అయోధ్యకు బయలుదేరు అని అన్నాడు. రాముడు చెప్పిన మాటలన్నీ విన్న సుమంత్రుడు దుఃఖానికి అంతులేదు. రామునితో ఇలా అన్నాడు: రామా, నేను నీ అనుచరుడను, భక్తుడను. కానీ నీవు చెప్పిన పనులన్నీ నేను చేయలేను. నన్ను క్షమించు. నిన్ను ఈ అడవులలో విడిచిపెట్టి నేను ఒంటరిగా అయోధ్యకు వెళ్ళలేను. రాముడు నా రథము మీద అడవులకు వస్తున్నప్పుడు అయోధ్యావాసులు ఆ రథం వెంట పరిగెత్తి ఎంతో దుఃఖించారు. ఇప్పుడు రాముడు లేకుండా నేను రథాన్ని మాత్రం అయోధ్యకు తీసుకుని వెళితే వారి గుండెలు బద్దలవుతాయి. ఎందుకంటే అయోధ్యావాసులు గుండెల్లో కొలువు తీరు ఉన్నది నువ్వు. వారు దూరంగా ఉన్నా అనుక్షణం నిన్ను తలుచుకుంటూనే ఉంటారు. ఓ రామ, నీవు అరణ్యమునకు నా రథము మీద వచ్చినప్పుడు అయోధ్య పౌరులు ఎంతగా ఏడ్చారో ఇప్పుడు నీవు లేకుండా వచ్చిన రథమును చూచి అంతకన్నా ఎక్కువగా ఏడుస్తారు. కాబట్టి నీవు లేని రథమును నేను అయోధ్యకు తీసుకుని వెళ్ళలేను. అది సరే, నేను కౌసల్య వద్దకు పోయి ఏమని చెప్పమంటావు? నీ కుమారుణ్ణి అరణ్యములలో విడిచి వచ్చాను అని చెప్పమంటావా? అది నా వల్ల కాదు. ఆ మాట చెప్పి నీ తల్లిని మరింత దుఃఖపెట్టలేను. కాబట్టి నేను అయోధ్యకు తిరిగి వెళ్ళలేను. నీ వెంటనే ఇక్కడే ఉంటాను. అలా కాకుండా నన్ను వదిలిపెట్టి నీవు వెళ్ళిపోతే నేను ఇక్కడే చితి పేర్చుకొని అగ్నిలో దూకుతాను. నీకు ఎలాంటి ఇబ్బంది కలిగించను. నీకు సాయంగా ఉంటాను. అనువైన మార్గములలో నిన్ను రథం మీద తీసుకుని వెళతాను. ఇంతకాలము నీవు ఎక్కిన రథము తోలాను. ఇప్పుడు నీ వెంట ఉండి నీతో వనవాస సుఖమును అనుభవిస్తాను. ఓ రామ, నేనే కాదు,
నీకు సేవ చేసిన ఈ హయములు కూడా ఉత్తమ గతులు పొందగలవు. నాకు స్వర్గలోక సుఖములు కూడా వద్దు. నీతో పాటు అరణ్యములలో ఉంటాను. నువ్వు లేని అయోధ్యలో ఉండలేను. వనవాసము పూర్తి అయిన తర్వాత మనందరము ఇదే రథము మీద అయోధ్యకు పోదాము. ఓ రామ, నీ వెంట ఉంటే ఈ 14 సంవత్సరములు క్షణాల్లా గడిచిపోతాయి. కాబట్టి నన్ను నీ వెంట ఉండేటట్టు అనుగ్రహించు అని వేడుకున్నాడు సుమంత్రుడు. ఆ మాటలు విన్న రాముడు సుమంత్రునితో ఇలా అన్నాడు: నీకు నా మీద ఉన్న భక్తి, గౌరవము నాకు తెలియవా చెప్పు? అయినా నిన్ను అయోధ్యకు ఎందుకు పంపుతున్నానో తెలుసా? నేను నిజంగా వనవాసముకు వెళ్ళాను అని నీవు కైకు చెబితేనే ఆమె నమ్ముతుంది. లేకపోతే మహారాజు దశరథుడు నన్ను వేరే చోటకి పంపి వనవాసమునకు పంపాను అని అబద్ధం చెప్పాడు అని అనుకుంటుంది. కాబట్టి నీవు వెళ్ళి మా వనవాసము సంగతి చెప్పి కైక మనసులో ఉన్న శంకను పోగొట్టాలి. నీ మాట నమ్మి కైక తన కుమారునికి పట్టాభిషేకం చేస్తుంది. లేకపోతే అయోధ్య అనాథగా ఉండిపోతుంది. కాబట్టి నీవు అయోధ్యకు వెళ్ళక తప్పదు. అయోధ్యకు పోయి నీకు ఏమేమి చెయ్యమని చెప్పానో అవన్నీ చెయ్యి అని పలికాడు రాముడు. తరువాత గుహుణ్ణి చూచి రాముడు ఇలా అన్నాడు: మిత్రమా, నేను జనావాసములలో నివసించరాదు. కేవలము అరణ్యములలో, ఆశ్రమములలో, మునివేషధారణలో నివసించాలి. కాబట్టి నేను, లక్ష్మణుడు జటలు ధరించాలి. దానికి అనువగు మర్రిపాలు తెప్పించు అని అన్నాడు. వెంటనే గుహుడు మర్రిపాలు తెప్పించాడు. ఆ మర్రిపాలను రాముడు, లక్ష్మణుడు తమ వెంట్రుకలకు పట్టించారు. తన కేశములను పైకి ఎత్తి మునికుమారుల వలె కట్టుకున్నారు. అప్పుడు రామలక్ష్మణులు మునికుమారుల వలె శోభించారు. తర్వాత రాముడు వెంటనే త్వరగా గంగానది వైపు వెళ్ళాడు. సీత, లక్ష్మణుడు రాముణ్ణి అనుసరించారు. అందరూ పడవను సమీపించారు. లక్ష్మణ, ముందు నీవు పడవలో ఎక్కి తర్వాత సీతను ఎక్కించుము అని అన్నాడు. కానీ లక్ష్మణుడు ముందు సీతను పడవలో ఎక్కించి తర్వాత తాను ఎక్కాడు. తర్వాత రాముడు పడవలో ఎక్కాడు. పడవ మెల్లగా గంగానదిలో కదిలింది. రాముడు, సీత, లక్ష్మణుడు గంగానదీమా తల్లికి నమస్కరించారు. రాముడు గుహునికి, సుమంత్రునికి వీడ్కోలు చెప్పాడు. పడవ గంగానది మధ్యకు చేరుకుంది. అప్పుడు సీతాదేవి గంగానదికి నమస్కరించి ఇలా మొక్కుకుంది: తల్లి గంగామాత, నేను, రాముడు, లక్ష్మణుడు 14 ఏళ్లు వనవాసము చేసి సుఖంగా తిరిగి వచ్చేటట్టు దీవించు. తిరిగి వచ్చినప్పుడు నిన్ను పూజిస్తాను. నీ దీవెనలు ఫలించి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకున్న నాడు నీకు సంతోషము కలిగేటట్టు బ్రాహ్మణులకు లక్షలాది గోవులను, వస్త్రములను దానంగా ఇస్తాను. బ్రాహ్మణులకు భోజనము పెడతాను. నేను వనవాసం నుండి తిరిగి వచ్చిన తర్వాత నీకు 100 కుండలతో సురను, మాంసాహారమును సమర్పించుకుంటాను. నీకే కాదు, నీ తీరమును గల సమస్త దేవాలయాల్లోనూ పూజలు చేస్తాను. మేము క్షేమంగా అయోధ్యకు తిరిగి వచ్చేటట్టు దీవించు అని గంగాదేవికి మొక్కుకుంది సీత. పడవ గంగానది దక్షిణ తీరమునకు చేరింది. సీతారామ లక్ష్మణులు పడవ దిగి అడవిలోకి నడుచుకుంటూ వెళ్లారు. రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు: లక్ష్మణ, మనము జనావాసములలో ఉన్నను, జనములు లేని ప్రదేశంలో ఉన్నను మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనలను మనం రక్షించుకోవాలి. ఈ అరణ్యములో జనసంచారం కనబడటం లేదు. వన్యమృగముల నుండి మనములను మనం రక్షించుకోవాలి. అందుకని నీవు ముందు నడువు, నేను నీ వెనకగా నడిచేదను. మన మధ్య సీత ఉంటుంది. మనము ఇద్దరము ఒకరినొకరు రక్షించుకుంటూ సీతను కూడా రక్షించాలి. మనకు ముందు జాగ్రత్త అవసరము. పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత చింతించే ప్రయోజనం లేదు. సీతకు వనవాసంలోని కష్టముల గురించి తెలియదు. ఇంక మీదట తెలుసుకుంటుంది. సీత, ఈ అరణ్యములలో ఉద్యానవనములు ఉండవు. అగాధమైన లోయలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా నడవాలి అని అన్నాడు రాముడు. రాముడు చెప్పినట్టు లక్ష్మణుడు ముందు నడుస్తూ దారి చూపిస్తున్నాడు. తరువాత సీత, ఆమె వెనక రాముడు నడుస్తున్నారు. వీరి సంగతి ఇలా ఉంటే అక్కడ సుమంత్రుడు పడవ కంటికి కనపడినంత వరకు రాముణ్ణి చూస్తూ ఉన్నాడు. పడవ కనుమరుగు కాగానే దుఃఖంతో కుమిలిపోయాడు. రథమును తీసుకొని అయోధ్యకు వెళ్ళాడు. రాముడు, సీత, లక్ష్మణులతో అడవులలో ప్రయాణం చేసి వత్సదేశము చేరుకున్నాడు. ఇంతలో చీకటి పడింది. రామలక్ష్మణులు అడవిలో దొరికే వరాహములను, దుప్పులను చంపి వాటి మాంసమును సేకరించారు. అందరూ ఒక పెద్ద వృక్షము మొదట విశ్రమించారు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 52వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.